ఫస్ట్ సినిమాతోనే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ బెస్ట్ యాక్ట్రెస్గా అవార్డు పొందుకున్న సుకృతి ఈజ్ హియర్. షీఈ్ మల్టీ టాలెంటెడ్. షీఈ్ లెర్నింగ్ మ్యూజిక్ సిన్స్ హర్ చైల్డ్హుడ్. బోస్టన్లో నేర్చుకుంటుంది. సింగర్ ఆల్సో, యాక్టర్ ఆల్సో, అండ్ నౌ అవార్డ్ విన్నర్ ఆల్సో. సుకృతికి ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి. సో హాయ్, నిజం చెప్పాలంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఆ ట్రైలర్. నేను ఎప్పుడు చూడలేదు. సో ఎందుకు చూడలేదంటే నాకు టు బి ఆనెస్ట్ నాకు చూడబోద్దు అవ్వలేదు. బికాజ్ ఐ వాజ్ లైక్ చిన్నపిల్ల ఉండే కదా, ఏమనుకుంటారో అమ్మ నాకు అవుతలే, నేను చూడని పక్కన పెట్టేసాను. నేను ఇప్పుడు నేను స్పీచ్ చెప్తే మళ్ళీ క్వశ్చన్లు ఉంటే నేను ఆన్సర్ చేయలేను. ఎందుకంటే క్వశ్చన్ మీ ఆన్సర్లు అన్నీ నా స్పీచ్లోనే ఉంటాయి. అందుకే స్పీచ్ చెప్పాను నేను. సో భాను, నిక్కీ, థ్యాంక్ యూ భాను, థ్యాంక్ యూ ఫర్ యూ గైడెన్స్. నాకు అంటే సినిమాలు అంటే యాక్టింగ్ అంటే నాకు అంత చాలా ఇన్ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదా, అట్లా ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదా, అందుకే నీ దగ్గర నుంచే కొంచెం నేను ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. నిక్కీ, థ్యాంక్ యూ నిక్కీ, థ్యాంక్ యూ నిక్కీ. లైక్ నిజంగా అంటే ఇట్ వాజ్ కైండ్ ఆఫ్ కంఫర్టింగ్ బికాజ్ నిక్కీ బాబు ఇస్ మై కజిన్. సో అయితే సర్లే ఫ్యామిలీ మెంబర్ ఉన్నారు కదా అని నాకు కొంచెం కంఫర్టబుల్గా ఉండే. సింధు అక్క, నువ్వు అసలు షూటింగ్లోనే లేకుండే. సింధు అక్క ఏం చెప్పాలో అర్థమవుతలేదు. థ్యాంక్ యూ. పద్దక్క నాకు లేదు, ఏం లేదు. పద్దక్క నువ్వైతే చాలా డిఫరెంట్ బ్రీడ్ ఆఫ్ ఉమెన్. లైక్ ఎట్లా చెప్పాలి అసలు ఇండిస్క్రైబబుల్. డిఫరెంట్ బ్రీడ్ అంటే లైక్ జనరలీ డిఫరెంట్. బికాజ్ ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను కదా, మా మమ్మీకి అసలు నా మీద కాన్ఫిడెన్స్ లేకుండే అని, కానీ నువ్వు పెట్టినావు. అసలు నీ గురించే నేను ఇంత మంచి యాక్టింగ్ చేశాను. సో లైక్ ద బిగ్గెస్ట్ థ్యాంక్ యూ టు యూ ఓన్లీ. మమ్మీ నీతో మాట్లాడాను మమ్మీ అసలు నమ్మకం లేదని ఇప్పుడు నేను ఫస్ట్ టైం వింటున్నాను. నువ్వైతే మనం ఫస్ట్ డే షూటింగ్ వచ్చేటప్పుడు నీకు తెలుసు, నీకు వచ్చా నాకు తెలుసు అని అంది. ఇప్పుడు నాకు తెలిసింది కదా అబద్ధాలు చెప్పిందని. డాడీ కూడా డెఫినెట్ నాకు యాక్చువల్గా ఏం సజెషన్స్ ఇవ్వలేదు. నేను యాక్చువల్గా అడగడానికే నాకు భయమైండే. ఆయన చాలా అంటే సినిమాలు అంటే లైక్ హిజ్ ప్యాషన్ కదా, అందుకే స్ట్రిక్ట్గా ఉంటాడు దాని మీద, స్పెసిఫిక్ టాపిక్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. అందుకే నాకు అడగడానికే భయమైండే. సో నేనేం సజెషన్స్ అడగలేదు, అంటే సజెషన్ కూడా ఇవ్వలేదు నాకు. సో ఐ డోంట్ నో హౌ టు ఫీల్. అభి అన్న ఎందుకు ఇవ్వలేదు అంటే, సో డైరెక్టర్ తను కదా, అసలు నేను ఇన్వాల్వ్ అవ్వకూడదు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నేను కన్ఫ్యూజ్ చేయొచ్చు, నేను క్యారెక్టర్ నాకు సరిగ్గా తెలియదు. సో తన బ్రెయిన్లో ఉంటుంది. సో అందుకని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయదలుచుకోవాలా, అసలు అందుకే మాట్లాడలేదు నీతో ఇప్పుడు. అదిగో డైరెక్టర్ అరుణ్ అన్న, అభి అన్న అయితే ఐకానిక్ డైలాగ్ ఏంటో, అమ్మ ఆగమ్మా, అసలు ఆడ సౌండ్ వినిపిస్తుంది, అమ్మ ఆగండి వస్తే సార్. అది ఇంకెవరు, నవీన్ అన్న ఎక్కడుంది నవీన్ అన్న ఓకే లేడు. ఓకే నవీన్ అన్న, ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్ ఐ హేట్ యూ. ఇంకెవరు, ఉదయ అన్న, ఆల్ ది అసిస్టెంట్ డైరెక్టర్స్ థ్యాంక్ యూ సో మచ్. లైక్ నిజంగా మీరు చాలా హెల్ప్ చేశారు. అండ్ నవీన్ అన్న ఆఫ్ కోర్స్ ఐ ఫర్గాట్ టు టెల్ హిమ్, లైక్ యాక్చువల్ ఎందుకు థ్యాంక్ఫుల్ ఉన్నానో చెప్పలేదు నేను. అసలు నాకు డెఫినెట్గా తెలంగాణ డైలెక్ట్ ఉందని నాకు తెలుసు, కానీ హీ డిడ్ హెల్ప్ మీ విత్ లైక్ ఎవ్రీ సింగిల్ సీన్. ఆఫ్టర్ ఎవ్రీ సింగిల్ సీన్ ఓకే యూ డిడ్ దిస్ రాంగ్, ఓకే నౌ డూ దిస్ అగైన్ అని అన్నాడు. సర్లే ఇగో నవీన్ అన్న ఐ హేట్ యూ అని మైక్లో చెప్తుండే నేను ఒట్టిగా జోక్గా. అది కూడా మళ్ళీ బాను జాయిన్ అయ్యిండు. బాను చూసి నిక్కి జాయిన్ అయ్యిండు. అది కూడా నాకు పండగ నిక్ నేమ్ ఎందుకు వచ్చిందంటే, నిక్కీ లైక్ మై కజిన్ నన్ను పండగ అని పిలుస్తాడు. పద్దక్క నన్ను పండగ అని స్టార్ట్ చేసింది. మళ్ళీ సింధు అక్క, మళ్ళీ అందరు సెట్ మీద అందరూ
నన్ను పండగ 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 అని పిలుస్తుంది. అసలు నా పేరు నా నిజం పేరేంటో తెలుసా అని అడిగినాను నేను. పండగనే కదా అని ఎవరో చెప్పారు, నాకు గుర్తులేదు కానీ ఎవరో చెప్పారు. లావణ్య అక్క లావణ్య అక్క, నిజంగా యూ లైక్ అ సెకండ్ మదర్ టు మీ. నో ఆఫెన్స్, యూ లైక్ అ సెకండ్ మదర్ టు మీ. నిజంగా లైక్ యూ ఆర్ వెరీ సపోర్టివ్ అండ్ ఐ లవ్ యూ వెరీ మచ్. తాతయ్య గారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకెవరు, ఓ ఆనంద్ అన్న, నాని అన్న, ఓ మయూర్ అన్న, థ్యాంక్ యూ. లైక్ నిజంగా థ్యాంక్ యూ. లైక్ అసలు మీ క్యారెక్టర్ని చూసి అసలు నేను వన్ ఐ వాజ్ యాక్టింగ్ అసలు నిజంగా నేను మయూర్ అన్ననేనా క్యారెక్టర్ నాకు తెలియలేదు. సో కైండ్ ఆఫ్ లైక్ కన్ఫ్యూజ్డ్, నాకు వచ్చి ఏం చేయాలో అర్థం అవ్వలేదు. సో he helped me a lot through my acting experience. So I think he's really helpful. I'm not a very emotional person, అది చెప్తాను నేను. కానీ పద్దక స్పీచ్ మాట్లాడుతుంటే నాకు ఏర్పు వచ్చేస్తుండే కానీ ఆగిపోయింది. సో I'm not going to cry, locked in. So thank you so much everyone, media, mummy, daddy, పద్దక, సింధు అక్క, నిక్కీ, భాను, లావణ్య అక్క, థ్యాంక్ యూ గైస్ సో మచ్. బాయ్. 1 second. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.